రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయకుండా 2020 సంవత్సరం నుంచి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కంటోన్మెంట్ ప్రజల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలో 2-3 రోజులు చూసిన తర్వాత ఈటల రాజేందర్ గారు మన ఎంపీ గారు ఏం చేస్తారో, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారో చూసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా మీ ముందుకు మీకు తెలుపుతాము. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కూడా అన్నింటికీ ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలంతా తొలగిపోయి బాగా డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 నెల క్రితం గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించారు. 27 మున్సిపాలిటీస్, 3 కార్పొరేషన్లు కూడా దీంట్లో విలీనం చేసి ఈ యొక్క అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటున్నారు ఇది విలీనం జరగాలని. ఇప్పుడు విలీనంకి సరైన సమయం, ఎందుకంటే నిన్న కాకుండా మొన్న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తామని. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇది ఒక నోటిఫికేషన్ రావడం, దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ అని చెప్తున్నారు. 1 ఇయర్లో కూడా వాళ్ళకు టెక్నికల్గా ఏమంటారంటే ఈ సంవత్సరం దాకా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది, ఈ మధ్యలో ఎవరైనా ఏమైనా మార్పులు చేర్పులు అయితే మళ్ళీ ఇది రద్దు అవుతుందని చెప్తున్నారు. కానీ ఇది గత 6 సార్ల నుంచి రద్దు కాదు, ఇప్పుడు 7వసారి రద్దు అవుతుందా, మళ్ళీ ఇది రద్దు అవుతుందో లేదో ఇక ఇప్పటికే లేట్ అయింది. స్థానిక సంస్థ ఎలక్షన్లు లేక వాళ్ళ ఆంక్షలతో అనేక ఇబ్బంది. కాబట్టి ఏక్ మార్క సబ్తు కూడా అన్నట్టు ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుందని భావించి దీనికి అందరం ఏకమై ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతాం. ఒక్కో రోజు అంటే అలా గంటలకు సర్వమత ప్రార్థనల అనంతరం దీక్షా స్థలిలో నాయకులు, మేధావులు, కంటోన్మెంట్ శ్రేయోభిలాషులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మొదటి రోజు కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు ఏపూరి సోమ మాట్లాడతాను. గణేష్ అన్నకు అండగా ఉంటాం, తప్పకుండా సాధించే వరకు నిద్రపోము. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా కుంటుపడుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా సాధించే దశల్ని ముందుకు పోదాం. ఇది నో టైం, సాధించే వరకు కూడా ఇది కొనసాగించాలని చెప్పి కూడా గణేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై గణేష్ అన్న, జై శ్రీ గణేష్ అన్న. నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి మోకాలడ్డుతున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా విలీనం చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని డిమాండ్ చేశారు. విలీనం చేయకపోతే ఈ పోరాటం ఎంతవరకైనా వెళ్తామని, అవసరమైతే కంటోన్మెంట్ ప్రజలతో కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దల కళ్ళు తెరిపిస్తామన్నారు. దీక్షా స్థలికి చేరుకుని సంఘీభావం తెలిపి కంటోన్మెంట్ బోర్డు విలీనం అయ్యేంత వరకు శ్రీ గణేష్ పోరాటానికి తమ అండదండలు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తనకు సంఘీభావం తెలిపిన నాయకులకు శ్రీ గణేష్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం దీక్షను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమే ఏకైక మార్గమని కోరారు.